హిడ్మా 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 వీడేమన్నా హీరోనా లేకపోతే పొలిటీషియనా? ఎందుకింత వీనికి క్రేజ్? బుక్కడి బువ్వ కోసం అడవుల మీద ఆధారపడే అలుజాతి బిడ్డలకు హిడ్మా ఒక హీరోనే. హీరోనా? ఎవరి కోసం హిడ్మా ఆరాటం, ఎందుకోసం హిడ్మా పోరాటం? అంతేకాదు వాళ్ళ అమ్మకి ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు, వీడి హీరోనా? హిడ్మాకి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ కూడు గుడ్డ లేని గిన్నెజాతి బిడ్డల కోసం పోరాడే గుండె ధైర్యం మాత్రం ఉంది. హిడ్మా తన తల్లి కడుపు నింపకపోవచ్చు, కానీ ఎంతోమంది తల్ల ఆకలి మాత్రం తీర్చాడు. ఎందుకు? వాళ్ళకి తినడానికి తిండి లేదా, లేక గవర్నమెంట్ ఇచ్చే పథకాలు సరిపోవట్లేదా? ఏమిచ్చింది ఈ గవర్నమెంట్? మా గిరిజాతి బిడ్డలు చదువుకోవడానికి స్కూల్ ఇచ్చిందా? లేదు. మా అడుగుజాతి బిడ్డలకు రోగాలు వస్తే హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే చచ్చిపోతున్నారు. ఎందుకో తెలుసా? సరైన రోడ్డు లేక, హాస్పిటల్ దగ్గరలో లేక. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు అందకపోతే అడవులకెళ్ళి గనులు పట్టి యుద్ధం చేస్తారా? ఎవడిచ్చాడా మీకు ఈ హక్కు? హక్కుల గురించి మాట్లాడుతున్నారా మీరు? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా కరెంటు లేని ఊర్లు ఉన్నాయి, ఆధార్ కార్డు లేని మనుషులు ఉన్నారు, ఒక్క పూట కూడా తిండి లేని ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం అందించమన్నారు. అందించారా? లేదు. అందుకే గన్నులు పట్టం మా హక్కుల కోసం పోరాడుతున్నాం. సరే, మీరు మీ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, కానీ కొన్ని వందల మంది జవాన్లను, పోలీసులను, పొలిటీషియన్లను ఎందుకు చంపాలి? మీకేమొచ్చింది? మేము మా హక్కుల కోసం గవర్నమెంట్కి ఎదురుగా నిలబడి ఫైట్ చేస్తున్నాం. వీలైతే మా కనీస అవసరాలు తీర్చాలి, కానీ ఎదురు తిరిగిన వాడిని అణచివేస్తామంటే ఊరుకుంటామా? ఉద్యమం చేస్తాం. ఓకే, గవర్నమెంట్ పట్టించుకోలేదు, కానీ పొలిటీషియన్స్ వచ్చి కూడా మీ ఊరిని డెవలప్మెంట్ చేస్తుంటే మీరు ఎందుకు ఉద్యమం వదలలేదు? వాళ్ళు మా ఊర్లోకి వచ్చి రోడ్లు వేస్తారు, ఆఫీసులు కడతారు. ఎందుకో తెలుసా సార్? డెవలప్మెంట్ పేరుతో మైనింగ్ చేయనికి. మీ ఊళ్ళోకి వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మైనింగ్ చేస్తే మీ ఊళ్ళో డెవలప్మెంట్ అవుతాయి కదా, మీ గిరిజనులకే ఉద్యోగాలు వస్తాయి కదా. దీనివల్ల గవర్నమెంట్కి ఏం లాభం చెప్పు? మైనింగ్ కంపెనీస్ ఇచ్చే పొలిటికల్ ఫండింగ్ కోసం ఈ గవర్నమెంట్ మా గిరిజన భూముల్ని గుంజుకుంటుంది. మేము ఇవ్వమంటే అరాచకాలు చేస్తారు, అడ్డు వచ్చిన నక్సలైట్లను చంపేస్తారు. డెవలప్మెంట్ పేరుతో అడవులను దోచుకున్న అతిపెద్ద స్కామ్ ఇది. అంటే ఈ గవర్నమెంట్ మీకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీ బతుకులు మిమ్మల్ని బతకనివ్వట్లేదు అంటున్నారు, అంతేగా? అవును. ఈ దోపిడీ గురించి అడవులు మాట్లాడలేవు, అడవు జాతి బిడ్డలు మాట్లాడితే చంపేస్తారు. అందుకే గన్స్ పట్టి ఎవరైతే అడవులు దోచుకోవాలని చూస్తారో వాళ్ళకి బుద్ధి చెప్తాం. ఈ పోరాటాలు తగ్గాలంటే అడవులను రక్షించాలి, లేకపోతే ఇలాంటి హిడ్మాలు ఎంతోమంది పుట్టుకొస్తారు.